రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సమాచారం. బహిరంగ స్థలాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్, మోతే రోడ్డు, కాలేజీ గ్రౌండ్ స్థలాలను పరిశీలించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డిలు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల 20న జగిత్యాల మోతే రోడ్లో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుమారు 1 లక్ష మందితో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నా శేష జీవితంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.